హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ స్పూన్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా చికెన్ ఈజీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. సో ఆనియన్స్ కొంచెం మెత్తబడి కలర్ మారేంత వరకు కొంచెం మగ్గించుకోవాలండి. చూసారు కదండి, ఈ రకంగా బ్రౌన్గా ఆనియన్స్ మగ్గిన తర్వాత డైరెక్ట్ ఇందులో మనం చికెన్ యాడ్ చేసేసుకోవడమేనండి. ఒకసారి చికెన్ అంతా ఇలాగా కలిసేలా కలుపుకోవాలండి. సో ఇలా చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే 5 మినిట్స్ వరకు మనం దీన్ని చికెన్ని ఉడికించాలండి. చూసారు కదండి, చికెన్ నుంచి వాటర్ అంతా ఎలా సపరేట్ అయిపోయిందో. సో ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ని కొంచెం ఉడికించుకోవాలండి. ఇలా మనం హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకున్న చికెన్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలానే కారం యాడ్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మొత్తం ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ని కొంచెం మీడియం టు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. చూసారు కదండి, చికెన్ ఈ రకమైన కన్సిస్టెన్సీ వచ్చిన వరకు మనం ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. చూసారు కదండి, చికెన్ ఎంత దగ్గరగా ఉడికిపోయిందో. సో ఇప్పుడు మనం దీనిలో ఒక లేత కరివేపాకు ఆకుల్ని తీసుకొని వేసుకుందామండి. చికెన్కి ఈ కరివేపాకే చాలా మెయిన్ కీ ఇంగ్రీడియంట్ అండి. సో దీంతోనే మనకి ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అయ్యి చికెన్ ఎంతో రుచిగా సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. ఒకసారి ఇలా అంతా కలిపేసుకుందామండి. చూసారు కదా, చికెన్ కొంచెం కూడా వాటర్ లేకుండా దగ్గరకు వచ్చి ఎంతో చాలా బాగుంది. సో ఇలా చేసుకుని ఈ కరివేపాకు చికెన్ అన్నంలోకైనా రోటీకైనా మంచిగా బగారా రైస్కైనా పెట్టుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కరివేపాకు చికెన్ రెడీ అండి. ఇంత సింపుల్గా చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలా వేడి వేడి బగారా అన్నంలో ఈ చికెన్ వేసుకొని కలుపుకొని తింటే అమోఘం, అద్భుతం అనాల్సిందే మరి.